వ్యూవర్స్, వెల్కమ్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈ రోజు కొత్త బ్రేక్ఫాస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దిన ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start today's ది బ్రేక్ఫాస్ట్ షో. వెల్కమ్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. సో ముందుగా ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు? ఇవాళ మనం చీజ్ టోస్ట్ చేస్తున్నాం. వెరీ టేస్టీ. యా, వెరీ ఈజీ టు మేక్. ఓకే. యాక్చువల్గా మనం టోస్టర్ లేకుండా మనం పెనం మీద ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో దాన్ని పెట్టి చేసేయచ్చు. వెరీ ఈజీ. దోశ పెనం మీద కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. అందులో అయితే మనకి క్రిస్పీగా వస్తుంది కదా, మరి ఇందులో కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. దర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ డూయింగ్ అనమాట. అది తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ దిన ఫలితాలు. మేషరాశితో స్టార్ట్ అనమాట. ఈరోజు మేషరాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే, వ్యాపారంలో పోటీదారుల వల్ల, అంటే ఏంటి, మనకి ఎదురుగా చేసేవాళ్ళు ఉంటారు కదా, కాంపిటీటర్స్ అంటాం సపోజ్, వాళ్ళ మూలాన్ని. వృత్తిలో ఏమో విరోధుల వల్ల, అంటే ఏంటి, సహచరులే కొంతమంది మనకి వెనకాతలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మూలాన్ని కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది అని చెప్పబడుతుంది. బెటర్, చాలా బెటర్. మనకి ముందు ఒకటి మాట్లాడతారు, వెనక ఒకటి మాట్లాడతారు, తెలియదు కదా. అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈరోజు ఉద్యోగ బాధ్యతల వల్ల వాళ్ళకి ఇంటి బాధ్యతలు అనేది కొంచెం పట్టించుకోకుండా ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పబడుతున్నారు. అందుకని కొంచెం ఎడబాటు కూడా రావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అని చెప్పబడుతుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, బెటర్. అది బ్యాలెన్స్ చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. సో ఇది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ మనకి వచ్చేది వృషభ రాశి అనమాట. వీళ్ళకి ప్రయాణాలు చేసేవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పబడుతుంది. అంటే ఏంటి, దూర ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ఇక్కడ లోకల్గా ఎక్కడికైనా ప్రయాణం చేయందే వీ కాన్ గో. ఈ కాలంలో ట్రాఫిక్ ఎట్లా ఉందంటే ఇట్స్ వెరీ బ్యాడ్. సో ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సహచరులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, బాసెస్ కానీ. ఈరోజు ఎస్పెషలీ కొంచెం ఆఫీస్లో కూడా జాగ్రత్తగా మాట్లాడడం అనేది చూసుకోవాలన్నమాట. ఉన్నత విద్య అంటే ఏంటి, పై చదువులు చదువుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. వాళ్ళందరికీ ఇప్పుడు ఇంటర్వ్యూలు వెళ్ళడం కానీ, మీట్ అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా కొంచెం ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు ఈ రోజు అని చెప్తున్నా, బికాస్ వాళ్ళు ట్రై చేస్తుంటే వాళ్ళకి జరుగుతుంది అనమాట. బట్ ఈ రోజు అనేది కొంచెం ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. అది వృషభ రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేదేమో మిథున రాశి. వీళ్ళకేమో ఆస్తి విషయాలు ఉంటాయి కదా, ఆ పంపకంలో కొంచెం బ్యాలెన్సింగ్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, పిల్లలతో ఎస్పెషలీ. అండ్ ఆల్సో కొంచెం మన బ్రదర్స్, సిస్టర్స్ ఉంటారు, మన కజిన్స్ ఉంటారు. అంటే ఏంటి, కజిన్స్ అంటే మన రిలేటివ్స్ అందాం కాసేపు, వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో వివిధ పోటీల్లో కలుసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఓటమి ఎదురవ్వచ్చు అని చెప్పబడుతుంది అనమాట. అండ్ స్పెక్యులేషన్లో కూడా కొంచెం నష్టం కలుగుతుంది. స్పెక్యులేషన్ చేయండి, ఎవరు వద్దు అంటున్నారు, బట్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో కొంచెం జారే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు అనమాట. ఇంట్రెస్ట్ చూపెట్టవలసి వస్తుంది. దే ఆర్ పుట్ ఇన్ అ పొజిషన్ వేర్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇదనమాట. అండ్ పిల్లలు కూడా కొంచెం ఈరోజు అభివృద్ధి చెందుతారు వీళ్ళకి. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కదా, కొంచెం చూస్తూ ఉంటారు, పెద్దలు చూస్తున్నారంటే తల్లిదండ్రులు చూస్తున్నారు అనేప్పటికీ కొంచెం వాళ్ళు చెప్పిన మాట వినడం కానీ, స్కూల్కి టైంకి వెళ్ళడం, అండ్ ఆల్సో గోయింగ్ ఫర్ ట్యూషన్స్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. పిల్లలతో మాత్రం బాగానే ఉంటుంది అని చెప్పబడుతుంది అనమాట. బట్ కుటుంబాల్లో మిగతా వాళ్ళతోటి, కొంచెం పెద్దవాళ్ళతోటి కొంచెం ప్రాబ్లం ఉంటాయి, కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో కొంచెం ఏమైనా వస్తువులు పోయే అవకాశాలు కూడా ఉన్నాయని అని చెప్పబడుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు. నెక్స్ట్ వచ్చేదేమో సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే విశ్రాంతిలో లోపం ఉంది. అంటే ఏంటి, దే నాట్ ఏబుల్ టు టేక్ రెస్ట్. మెంటలీ దే ఆర్ వెరీ యాక్టివ్ అనమాట. అంటే ఏంటి, ఫిజికల్ అన్రెస్ట్ కన్నా మెంటల్ అన్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పి
దాని మూలాన కొంచెం అలసట కలుగుతుంది, ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింటుంది అని. ఓకే. ఇప్పుడు సహ ఉద్యోగులు సహకార్మికులు ఉంటారు కదా, వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు చేసే పని కూడా కొంచెం ఆగుతుంది అనమాట. వాళ్ళకి ఆటంకాలు వస్తాయి చేసే పనులలో అని చెప్పచ్చు అనమాట. ఇంటర్వ్యూలో కూడా కొంచెం నిరాశ ఎదురవ్వచ్చు వీళ్ళకి. ఏంటి, సహచరులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్ అనమాట. వాళ్ళు జాగ్రత్తగా ఉన్నా కూడా ఈరోజు పెద్దగా బాగాలేదు సింహరాశి వాళ్ళకి అని చెప్పాలి సహచరులతోటి, ఎందుకంటే పనులు అనేది కొంచెం ఆగుతాయి వాళ్ళకి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏం చెప్పబడుతుంది, పిల్లల మూలాన్ని వాళ్ళ అవసరాల కోసం అనేది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, భారీ ఖర్చు అవుతుంది. ఫైనాన్షియల్ పరంగా కొంచెం దెబ్బతింటారనమాట. అండ్ ఆల్సో పిల్లల గురించి మనకి అవసరం కాకుండా అనవసరమైన ఖర్చు అనేది అవుతుంది. మనకి వాళ్ళు ఎక్స్ట్రా ఇది కావాలంటాం కానీ, లేకపోతే ఇంకో చోట వెళ్ళి ఇది ట్యూషన్ బాగాలేదు, ఇంకో ట్యూషన్ బాగుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్ హ్యాపన్స్ ఆన్ మన చేతిలో లేదనమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మూలాన్ని కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం కానీ, వినోద కార్యక్రమాలు, విలాసాల కోసం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనడం కోసం కానీ చాలా ఖర్చులు, అధిక వ్యయం అవుతుంది అని చెప్పబడుతుంది అనమాట. అండ్ స్పెక్యులేషన్లో కూడా కొంచెం నష్టం కలగచ్చు. దాని వల్ల కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఈరోజు కొంచెం అధికం ఖర్చు, భారీ ఖర్చు అవుతుంది అని చెప్పాలన్నమాట. పంద్యాలలో పోటీల్లో కూడా కొంచెం గెలుపు అనేది కొంచెం తక్కువ అని వాళ్ళు పాల్గొంటారు కానీ గెలుపు అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది ఈరోజు అని చెప్పబడుతుంది అనమాట. ఇది మన 6 రాశుల వాళ్ళకి ఈరోజు చెప్పిన ఫలితాలు. ఓకే, సో మిగిలిన 6 రాశుల గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం. షూర్. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ కూడా తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. ఓకే మ్యామ్, చీజ్ టోస్ట్ చేస్తున్నా అన్నారు కదా, మరి స్టార్ట్ చేద్దాం. తప్పక. మనం టోస్టర్ లేకపోయినా పెనం ఉంటుంది కదా, పెనంతో చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. టోస్టర్లో అయితే క్రిస్ప్గా వస్తుంది యాక్చువల్గా. సో అలా లేకుండా దీంట్లో కూడా క్రిస్ప్గా వస్తుంది, మనకి సాగిగా ఉండదు అనమాట. వీ కెన్ డూ ఇట్ లైక్ దట్ వెరీ క్రిస్ప్లీ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ పెనం. వేడి అయ్యే లోపల మనం వేరే చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బటర్ వేసి ఉంచాలి. ఓకే, సో దట్ కరుగుతుంది కొంచెం. వీ గోయింగ్ టు మేక్ ఓన్లీ 2 మన ఇద్దరికి మాత్రమే. సో బ్రెడ్ని ఫస్ట్ టేక్ ప్లెయిన్ బ్రెడ్. ఐ హావ్ టేకెన్ ఓన్లీ నార్మల్ బ్రెడ్ అన్నమాట, మిల్క్ బ్రెడ్ కాదు. మిల్క్ బ్రెడ్ వస్తే మళ్ళీ స్వీట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద మే నాట్ ప్రిఫర్ కదా, పొద్దునే స్వీట్ అంటే ఇష్టపడరు. అదే యాక్చువల్గా ఇది చీజ్ మనకి అలాగే పెద్ద స్లైస్ లాగా వచ్చేస్తుంది. అవి స్లైసెస్ కట్ చేస్తాం అనమాట. అలా కాకుండా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చా? యా, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బికాస్ ఇది బ్రెడ్ కొంచెం చిన్నది ఉందని కట్ చేస్తారు. ఓకే, చీజ్ వేసి మనం, డూ యూ లైక్ టొమాటోస్ ఆర్ ఆనియన్స్? ఎనీథింగ్. ఓకే, విల్ పుట్ లిటిల్ టొమాటోస్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు యూస్ జామ్. మరీ చిన్నపిల్లలాగా జామ్ ఎందుకని. ఓకే, సో జస్ట్ మేక్. చిన్నపిల్లలు ప్రిపేర్ చేస్తే జామ్ కూడా దాని మీద వేసేయచ్చు. దీనికి బటర్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ పెనం బాగా వేడెక్కిపోయిందంటే దెన్ యూ గెట్ దట్ క్రిస్పీనెస్ అనమాట. ఓకే, దెన్ సిమ్లో పెట్టి తీసుకున్నాం అంటే ఇట్ బి వెరీ క్రిస్ప్. ఇట్ విల్ స్టే లాంగర్ క్రిస్ప్గా అట్లాగా. ఓకే, సో ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. సో సాల్ట్ టు టేస్ట్, వెరీ లిటిల్. ఓకే, చీజ్ లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి స్లైసెస్ లో ఎక్కువ ఉండదా? ఉండదు. ఓకే, ఓన్లీ యూ గెట్ దోస్ క్యూబ్స్ కదా, దాంట్లో ఉంటుంది. అంటే దీంట్లో కూడా అనిపిస్తుంది కొంచెం సాల్టీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకనే సాల్ట్ టు టేస్ట్. సో ఇది కరిగిపోయింది. సో ఆనియన్స్, రా ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేస్తాం. ఓకే, వీ కెన్ యూస్ పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే, ఇంకోటి చేస్తున్నా. ఓకే, Okay, little tomatoes, more tomatoes also. Okay.
Okay, press it. I didn't put salt because you said యా salt to taste already యా ఉంటుంది. So, మీరు బోత్ సైడ్స్ రోస్ట్ చేస్తారా? both sides చేయాలి. ఓకే చూద్దాం ఇక్కడ ఎర్రగా అయిందని, సో దట్ విల్ నో వెన్ టు టర్న్ ఇట్ యాక్చువల్లీ. అయిపోయింది. ద మోర్ బటర్ వి పుట్ ద మోర్ క్రిస్ప్ బ్రౌన్ అయింది. యా లిటిల్ హై వీ కెన్ కీప్ బికాస్ 2 పెట్టాం కదా. దీన్ని టర్న్ చేసుకుంటే అయిపోతుందేమో. ఇంకొంచెం ఎలా కావాలి, ఇంకొంచెం అవ్వాలి. ఓకే టోస్ట్ అన్నాం కదా, టోస్టర్ ఎలా వచ్చిందో అట్లా రావాలి. ఓకే సో క్రిస్ప్గా రావాలంటే ఇట్ హస్ టు బ్రౌన్ లిటిల్ మోర్. ఈ వేడికి లోపల ఉన్నవి కూడా కొంచెం కుక్ అవుతాయి. కుక్ అవుతుంది. రాగా చేసేసుకోవచ్చు, ఎందుకని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అన్నాం కదా, మరి టైం లేని వాళ్ళకి పీపుల్ ప్రిఫర్ టు ఈట్ రా ఫుడ్ ఆల్సో. కొంతమంది ఆనియన్స్ నచ్చుతుంది, యా కుకుంబర్ ఆల్సో దే ఈట్ క్యారెట్ క్యారెట్. న్యాచురల్గా. దీన్ని సాస్తో అయినా మనం తీసుకోవచ్చు కదా. ప్లెయిన్ యూ కెన్ ఈట్ బికాస్ ఆల్రెడీ సాల్ట్ ఇస్ యాడెడ్. ఓకే లిటిల్ పెప్పర్ ఇఫ్ యూ యాడ్, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ టు కంపెనీ. ఓకే నార్మల్ తింటూ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా కార్లో డ్రైవ్ చేస్తూ తినేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా మూవీస్లో, యూ సీ పీపుల్ ఈటింగ్ ఇన్ ద కార్ డ్రైవింగ్ అండ్ యా యూ కెన్ సీ ఇలా బ్రౌన్ అవ్వాలన్నమాట. ఓకే ఓకే సో దట్ ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది, చాలా సేపు వరకు కూడా క్రిస్పీనెస్ ఉంటుంది. ఇట్ వాంట్ సాగ్, లేకపోతే బ్రెడ్ సాగి అయిపోతుంది. సాగిపోతూ ఉంటుంది. అదే మెత్తగా అయినప్పుడు మనం వి వోంట్ బి ఏబుల్ టు ఈట్. యా సీ వి డిడ్ంట్ పుట్ బటర్ కదా ఇట్ సైడ్, అందుకే కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చింది కదా. యా సో ఎంత బటర్ వేస్తే అంత బాగా బ్రౌన్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. యా దట్స్ రైట్. మనం బటర్ లేకపోతే వీ కెన్ యూస్ గీ ఇన్ ద హౌస్. ఇలా బ్రౌన్ అవుతుంది. లైక్ లుకింగ్ వెరీ కలర్ఫుల్ టు. సో ఇట్ ఇస్ ఆల్సో హస్ బ్రౌన్. ఎక్కడ మనం బటర్ వేసామో అక్కడ బ్రౌన్ అవుతుంది, లేకపోతే ఇట్ బికమ్స్ వెరీ బ్లాక్. సో అయిపోయింది, వీ కెన్ రిమూవ్ ఇట్ ఐ థింక్. ఓకే సో యూ కాంట్ సీ ఆల్సో లోపల మనం అన్ని వేసాం అని కూడా తెలియదు. యా విల్ రిమూవ్ ఇట్. ఐ థింక్ that should be sufficient. Yeah, it is sufficient for this. యా Cheese toast is ready. రెడీ. Yeah, దీంట్లో కుకుంబర్ వేసుకోవచ్చు, as I was telling. Any raw Carrots. anything, whatever they want. Especially we won't use brinjal అలాంటివి వాడం కాబట్టి పొటాటోస్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. యా మ్యాష్ boiled and mashed potatoes. Not raw, we can't eat. So Yes. you're talking about raw food అంటే only carrots, cucumber, ఇంకేమైనా బెండకాయ, దొండకాయ అవన్నీ యూజ్ చేయలేము. యా సో రా ఫుడ్ వాట్ యూ కెన్ ఈట్, యూ కెన్ పుట్ ఇట్. బ్లాంచ్డ్ పాలక్, పాలక్. యా యూ కెన్ యూజ్ ఆల్ దట్. ఓకే బాగుంటుంది. వెరీ నైస్. ఓకే ఫైన్, నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది అండ్ మిగిలిన దిన ఫలితాలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ అ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. ఓకే, చీజ్ టోస్ట్ నన్ను నోరు ఊరిస్తాను నాకు. తప్పక ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత మనం మిగతా రాశి ఫలితాలు తెలుసుకుందాం. యా ఐ థింక్ కట్ చేశారు కదా. యా చూసి బాగా కరెక్ట్ కూడా ఉంది. యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ. చీజ్ హస్ మెల్టెడ్. క్రిస్ప్గా ఉందా, వెరీ నైస్ అండ్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్. బ్రెడ్ బై దే ఈట్ తొందరగా. మనం బటర్ అది వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. షల్ వి కంటిన్యూ? యా మనం కన్యా రాశి వరకు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేదేమో తులారాశి అనమాట. వీళ్ళకి కుటుంబంలో పరిస్థితి అంత బాగుంటుందని చెప్పబడుతుందన్నమాట ఈరోజు. అంటే కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మంచి వార్తలు వినకపోవచ్చు అని చెప్పబడుతోంది. అండ్ ఆల్సో వీళ్ళకి స్థాన చలనం ఉంది, అంటే ఇంకో ఊరెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇట్ మే బీ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్, రిలేటివ్స్, బంధువులు, దూర బంధువుల వల్ల కానీ అలా వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. బట్ పరిస్థితి కుటుంబంలో మాత్రం పరిస్థితి అంత బాగాలేదు, ఎవరు వాళ్ళకి సహకరించరు ఈరోజు అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆర్థిక పరిస్థితిలో కూడా కొంచెం తగ్గుతుంది, రాబడి అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో తిరగడం మూలాన్ని ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి, అండ్ శ్రమ కూడా అధికం అవుతుంది. వాళ్ళకి శ్రమ పడందే అసలు ఏమి జరగదన్నమాట, అవ్వదు అని చెప్పబడుతుంది. వీళ్ళకి కొంచెం శ్రమ అధికమే అనమాట అని చెప్పబడుతుంది.
అండ్ ఆల్సో స్థాన చలనం అని చెప్పాను కదా, ఇట్ మే బీ బికాస్ యాజ్ ఐ వాస్ టెలింగ్ బికాస్ ఆఫ్ దూరపు రిలేటివ్లు పిలవడం కానీ అంత మంచి వార్త వినకపోవచ్చు, అందుకని రాకపోకలు అనేది జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది వృశ్చిక రాశి అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటర్వ్యూలు, పోటీలు దాంట్లో వెళ్తూ ఉంటారు కదా, అగ్రిమెంట్లు చేసుకుందాం అని వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ వైఫల్యం అంటే ఏంటి, మంచి పరిణామాలు చెప్పట్లేదు అనమాట ఈరోజు. అండ్ ఇంటర్వ్యూలు అని చెప్పాను కదా, దాంట్లో కూడా వేరే ఉద్యోగాలకి ట్రై చేసిన వాళ్ళు కూడా అంత బాగాలేదు అని చెప్పచ్చు అనమాట. వీళ్ళకి బంధుమిత్రుల్లో కూడా కొంచెం దుష్పరిణామాలు ఉంటాయి అని చెప్పచ్చు, మంచి దుర్వార్త వినే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పచ్చు అనమాట. వీళ్ళకేమో ప్రయాణాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, అందుకని తిరగడం అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ తిరుగుడు వల్ల వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అవుతాయి, అలసట ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. అది ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పబడింది. నెక్స్ట్ వచ్చేదేమో ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా, అంటే ఏంటి, మన బాసెస్ అవ్వచ్చు, ఇమీడియట్ బాసెస్, లేకపోతే దూర బంధువులు కొంచెం ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. పరిచయాల వల్ల, వాళ్ళ మాటల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పబడుతుంది. వాళ్ళేమో అధిక ఖర్చు కూడా పెడతారనమాట, ఎందుకంటే బ్యాంకులు, రుణాలు అంటే ఆర్థిక సంస్థలు రుణాలు తీసుకున్న చోట అనుకుందాం, వాళ్ళ ఒత్తిడి ఎక్కువ పెడతారు ఈరోజు అని, ఎక్కువ చేయాలి, తీసుకున్న లోన్స్ అని చేయాలని కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ పెరగడం కానీ దాని మీద, లేకపోతే ఒకటి మర్చిపోయి దే డెంట్ పే అనుకోండి, అట్లా కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంది అని చెప్పచ్చు. సభలు, సహకార సంఘాలు ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ కలుసుకుని మిగతా ఫ్రెండ్స్ మూలాన్ని కానీ లేకపోతే బంధుమిత్రులు కానీ ఎక్కువ ఖర్చు పెడతారు అని చెప్పచ్చు. దుబారా ఖర్చు అవుతుంది, ఆర్థిక పరిస్థితి అంత వేస్ట్ మనీ అని చెప్పచ్చు అనమాట ఈరోజు. నెక్స్ట్ వచ్చేదేమో మకర రాశి. వాళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళ విధులు సరిగ్గా నిర్వహించక అజాగ్రత్తగా ఉంటారు, అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది అని, అజాగ్రత్తగా ఉంటారు అని చెప్పలేము అందరూ, అజాగ్రత్తగా ఉంటారు, కొంచెం జాగ్రత్త పడాలి, తెలియకుండా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో తండ్రి, తల్లి, పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగుండదు, సో కొంచెం వాళ్ళ చికిత్స కోసం కొంచెం తిరగడం కానీ డయాగ్నోస్టిక్స్ అంటే తిరగడం కానీ, వాళ్ళ చికిత్స కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ అనేది జరుగుతుంది అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఉంటాయి, మనకి వృత్తి బాధ్యతలు ఉంటాయి, ఈ రెండింటికి మధ్యన, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం బాధ్యతలు అనేది పెరుగుతుంది, ఎందుకంటే తిరగడం అనేది పెరుగుతుంది, ఈ రెండింటి మధ్యన కొంచెం సంఘర్షణ పడతారు, అంటే ఏది ముందు చేయాలి ఏది వెనక్కి చేయాలి అని తెలియక కొంచెం ఆందోళన చెందుతారు అని చెప్పబడుతుంది అనమాట. అది ఈరోజు మకర రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కోర్టు విషయాలు ఉంటాయి, అంటే ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్తో కానీ కొంచెం గొడవలు అవుతాయి అనుకోండి, అలాంటి వాటిల్లో కొంచెం అపజయం కలగచ్చు అని చెప్పబడుతోంది. వేరే వాళ్ళు వర్తమానం పంపించడం కానీ, వాళ్ళకి తెలియని వ్యక్తులు, దూరపు వ్యక్తులు అంటాం, మనకు తెలియదు కదా వాళ్ళెవాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారు, దూరపు వ్యక్తుల వల్ల వాళ్ళకి కొంచెం తిరగడం అనేది ఎక్కువ అవుతుంది, వాళ్ళ వర్తమానం పంపించడం, ఇంకా తప్పనిసరిగా పరిస్థితుల్లో వెళ్ళడం కానీ అట్లాంటి వాటికన్నీ కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ ఆరోగ్య పరిస్థితి అనేది కొంచెం, ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతింటుంది, వాళ్ళ వైద్య పరీక్షల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. ఈరోజు ఖర్చు అనేది రాసి పెట్టింది అని చెప్పచ్చు అన్నమాట కుంభరాశి వాళ్ళకి. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి, వాళ్ళు ఫ్రెండ్స్తో కొంచెం ఎక్కువ సీక్రెట్గా తిరగడం కానీ, చెప్పాను కదా దూరం వెళ్ళడం కానీ, అట్లాంటి వాటికి ఖర్చు పెడతారు, దాని మూలాన్ని కొంచెం అప్యఖ్యాతి అంటే ఏంటి, కీర్తి అనేది తగ్గుతుంది అని చెప్పచ్చు అనమాట. బ్యాడ్ నేమ్ అంటే పూర్తిగా బ్యాడ్ నేమ్ అని చెప్పలేదు, కొంచెం తగ్గుతుంది ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేదేమో మీనరాశి. వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్, షేర్స్, పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు ఉంటాయి కదా, అలాంటి వ్యాపారాలకి కొంచెం నష్టం కలగచ్చు అని చెప్తున్నారు అనమాట.
అండ్ రుణ సంస్థల వల్ల కూడా వీళ్ళకి ఒత్తిడికి లోన్ అవుతారు. ఎవరో రుణాలు తీసుకున్నారు అనేది. ఆస్తి విషయాల్లో కూడా విభేదాలు రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సహచరులతో కానీ, ఇలా సహచరులు అంటే ఒక ఆస్తి ఉందంటే వాళ్ళు షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం అంటే సహచరులు అంటే అందరూ సహచరులే, అందుకనే ఎక్స్ప్లెయినింగ్ అది. అండ్ ఆఫీస్లో కూడా డబ్బు నిర్వహణలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఫైనాన్షియల్ పొజిషన్లో క్యాషియర్ పొజిషన్ అలాంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈ రోజు అని చెప్పబడుతుంది. ఈ 12 రాసుల వివరాలు ఈరోజు దిన ఫలితాలు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ దిన ఫలితాలు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, అదండి ఈనాటి మన ది బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఓ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు దిన ఫలితాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.